నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సార్, ప్రస్తుతానికి మనము ఎవ్రీ వీక్ అమెరికాలో జరుగుతున్న కొత్త కొత్త పరిణామాల గురించి, గడుకో నిర్ణయం తీసుకుంటున్న ట్రంప్ గారి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అంటే ఈ మధ్య కాలంలో ఈ శాలరీ బేస్డ్ H1B లాటరీ సిస్టమ్ అని వింటూ ఉన్నాం. అవునండి. ఏంటి సార్ అది? ఇప్పుడు మనకు లాటరీ బేస్డ్ సిస్టమ్ H1B మీకు తెలుసు కదా, అంతకుముందు మన శ్రోతలందరికీ తెలుసు. ఏంటంటే H1B అన్నది అక్టోబర్ 1న స్టార్ట్ అయింది. దానికి ఎప్పుడు లాటరీ ఫైల్ చేయాలంటే మార్చిలోనే ఫైల్ చేస్తాం. ఎందుకంటే అవి ఓన్లీ 65,000 మాత్రమే H1B లాటరీ ఉన్నాయి. ప్లస్ మాస్టర్స్ డిగ్రీకి ఒక 20,000 ఉన్నాయి అన్నట్టు. ఈ రెండు కలిపితే 85,000 ఉన్నాయి అన్నట్టు. వీటికి చాలా మంది అప్లికెంట్స్ ఉంటారు. 3 లక్షలు, 5 లక్షలు, 4 లక్షల దాకా అప్లికెంట్స్ ఉంటున్నట్టు. అయితే ఇప్పుడు లాటరీ సిస్టమ్ ప్రకారం ఏంటంటే మన పేరు పెట్టిన అనుకోండి. ఇప్పుడు మీరు స్వర్ణ గారు ఉన్నారు, రాహుల్ గారు ఉన్నారు, ఇద్దరు పేరు అలా పెడితే అట్లా 85,000 ఉన్నాయనుకోండి. దానికన్నా 3 ఇంతలు అప్లికెంట్స్ వచ్చింది అనుకోండి. అందులో ఏం చేస్తారు, మన పేరు మీద చిట్టి తీస్తారు అన్నట్టు. మన చిట్టి వస్తేనేమో మనకు తగులుతుంది, మన చిట్టి రాకపోతే మనకు తగలదు. చిట్టి వస్తే అప్పుడు ఏం చేస్తారు, స్వర్ణ గారి పేరేమో చిట్టి వచ్చింది, నా పేరు మీద రాలేదు. అప్పుడు ఏం చేస్తారు, స్వర్ణ గారి కంపెనీ వాళ్ళు మీకు H1B ఫైల్ చేస్తారు. అది లాటరీ బేస్డ్ సిస్టమ్. అయితే ట్రంప్ చెప్పండి. ఇప్పుడు అంటే ఈ లాటరీ బేస్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎవరికి వర్తిస్తుంది? అది H1B ప్రతి ఒక్కరు అప్లై చేసే వారికి అందరు కూడా కంపల్సరీ లాటరీ బేస్ ద్వారానే పోవాల్సిందే. ఎవరు కూడా, అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇది యూనివర్సిటీస్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానివ్వండి, క్యాప్జెమినై కానివ్వండి, తర్వాత డెలాయిట్ కానివ్వండి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్, యాపిల్, ఇవన్నీ కూడా ఈ లాటరీ ద్వారానే H1B ఫైల్ చేసుకోవాలి. అంటే ఇక్కడి నుంచి ఎవరన్నా ఈ ఇండియా నుంచి అక్కడికి H1 మీద పోదలుచుకున్న వాళ్ళందరూ కూడా ఈ లాటరీ ద్వారానే పోవాలి. అక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళు, F1 వీసా ఉన్న వాళ్ళు, H4 వీసా ఉన్న వాళ్ళు, L1 వాళ్ళు కూడా చేంజ్ ఆఫ్ స్టేటస్ H1B అప్లై చేసుకున్నా కూడా లాటరీ కావాలి. అంటే మీకు H1B కావాలంటే మీరు లాటరీ ద్వారా కంపల్సరీ పోవాల్సిందే. అప్పుడు లాటరీలో మీ పేరు తగిలితేనే మీకు H1B వస్తుంది, లేకుంటే రాదు. అది మొదటి నుంచి ఉన్నదే. మనకు నార్మల్గా 3 నుంచి ఒక స్థలానికి ఒక H1Bకి 3 నుంచి 4 దాకా అప్లికెంట్స్ వస్తాయి యావరేజ్గా ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, అరే మరి ఈ లాటరీ సిస్టమ్ అన్నది అందరికి ఇస్తారు కదా, మనం ఎవరైతే ఎక్కువ శాలరీ ఉన్నోళ్ళకే వాళ్ళకే ఇద్దాము. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రపోజల్. ఎవరికి శాలరీ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తారు. అవునండి. లాటరీ సిస్టమ్ కాదు. లాటరీ సిస్టమ్ ఇంకా ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తర్వాత. లాటరీ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఎవరు ఎక్కువ అంటే బిడ్డింగ్ వార్ మాదిరి కాదు ఇది. ఎవరైతే ఎక్కువ శాలరీ ఇస్తారో వాళ్ళకి బిడ్డింగ్ వార్ కాదన్నట్టు. అసలు ఎట్లా పెట్టింది, ఎందుకు గవర్నమెంట్ ఈ సిస్టమ్ పెట్టింది, కొత్త పద్ధతి? ఇది మొదటి నుంచి కూడా, అంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొదటి నుంచి కూడా ప్రపోజల్ చేసిండు. లాస్ట్ ప్రభుత్వం ట్రంప్ 1.0 ఉన్నప్పుడు కూడా ప్రపోజల్ చేసిండు. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా, అంటే మొదలు మనం ఇంతకుముందు కూడా మనం ప్రజెంట్ చేసినాం, ఇది ఎవరికైతే ఎక్కువ శాలరీ ఇస్తారో వాళ్ళకి వస్తుందని మనం చెప్పినాం. కానీ ద ప్రపోజ్ రెగ్యులేషన్స్ అన్నది ఈ మధ్యలోనే పాస్ చేసిన, అంటే వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం, మేము ఏ తీరుగా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నది ఈ మధ్యలోనే వాళ్ళు ప్రపోజ్ చేసిన అన్నట్టు. దాని మీద 30 రోజులు కమెంట్ పీరియడ్ ఉంటుంది. అంటే 2 వారాల కింద వచ్చింది కాబట్టి 30 రోజులు కమెంట్ పీరియడ్. ఆ కమెంట్ అంటే మనం కమెంట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు 30 రోజులు తీసుకొని ఫైనల్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేస్తారు. ఎప్పుడైనా చేస్తారంటే, అంటే దాదాపు ఒక నెల 15 రోజుల నుంచి ఇప్పటి నుంచి ఎప్పుడైనా రెగ్యులేషన్స్ పబ్లిష్ చేయొచ్చు. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ లాటరీ మనకు మార్చ్ 2026లో మొదలైంది. ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం కాబట్టి అప్పటి మట్టుకల్లా ఇది ఇంప్లిమెంట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్కి. ఓకే. అసలు ఎందుకు అంటే అమెరికా గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది? మీరు చెప్తున్న దాని ప్రకారం హై శాలరీ ఒకటి ఉంది, లాటరీ కూడా ఇంక్లూడెడ్ కదా? లాటరీ కూడా ఇంక్లూడ్ ఉంది. ఎలా అది? మొదలు ఏమనుకున్నాం అంటే హైయెస్ట్ శాలరీ బిడ్డింగ్ ఉంటుందని మేము అనుకున్నాం. కాకపోతే వాళ్ళు రెగ్యులేషన్స్ వచ్చినప్పుడు ఏం చేసిందంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రకారం మాకు 4 లెవెల్స్ ఆఫ్ శాలరీ ఉంటాయండి. ఓకే. ఒకటేమో లెవెల్ 1 అంటే ఎంట్రీ లెవెల్ అన్నట్టు. లెవెల్ 1 అంటే ఏంటంటే మీకు కొద్దిగా సూపర్విజన్ కావాలి, అంటే మీరు జాబ్ చేసే దగ్గర మీకు కొద్దిగా సూపర్విజన్ కావాలంటే దాన్ని లెవెల్ 1 అంటాం అన్నట్టు. ఆ తర్వాత లెవెల్ 2 అంటే మీరు ఇండిపెండెంట్గా పని చేసుకోవచ్చు అన్నట్టు. టిపికల్గా, నాట్ అన్నిటి కాదు, ఇండిపెండెంట్గా పని చేసుకునే వాళ్ళు లెవెల్ 2 అంటాం మనం. లెవెల్ 3 అన్నది మాత్రం మీరు ఒక సూపర్వైజర్ మాదిరి ఉంటున్నట్టు. లెవెల్ 4 అన్నది మేనేజర్ లెవెల్. అదే జాబ్ పొజిషన్లో
మీకు ఎవరైనా సూపర్వైజ్ చేయాలి, నెక్స్ట్ ఇండిపెండెంట్, మీరు ఇంకోళ్ళు సూపర్వైజ్ చేస్తారు, తర్వాత ఇంకో మేనేజర్ అన్నట్టు. ఈ లెవెల్ అన్నది 1 2 3 4 కింద డివైడ్ అయితాయి. అంటే ఇది పొజిషన్స్ ని చూపిస్తుంది కదా సార్? అవునండి, అదే ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్నే దాంట్లోనే 4 పొజిషన్. ఇప్పుడు యాంకర్ ఉన్నారు అనుకోండి, యాంకర్లో కూడా 4 పొజిషన్లు ఉండొచ్చు కదా. ఎంట్రీ లెవెల్ వాళ్ళకి సూపర్వైజర్ కావచ్చు, సెకండ్ ఇండిపెండెంట్ ఉండొచ్చు, థర్డ్ వాళ్ళు ఇంకోళ్ళు సూపర్వైజ్ చేయొచ్చు, ఫోర్త్ ఇంకొకరు మేనేజర్ కావచ్చు కదా. యాంకర్ లెవెల్ అట్లా H1Bలో కూడా అట్లా మన H1B సాలరీస్లో కూడా 4 లెవెల్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు పాత దానికి ఇప్పుడు కొత్తగా వీళ్ళు యాడ్ ఆన్ చేస్తున్న దానికి ఈ డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు ఒకవేళ లెవెల్ 1 ఉన్నదనుకోండి మీ శాలరీ, అప్పుడు మీ పేరు చిట్టి ఒకటే వేస్తారు. అంటే స్వర్ణ గారి పేరు మీద ఒకటే చిట్టి అందులో దాఖలైద్ది. అదే రాహుల్ కనుక లెవెల్ 4 ఉందనుకోండి, రాహుల్ పేరు మీద 4 చిట్లు దాఖలైతాయి అందులో. ఓహో, మన పొజిషన్ బట్టి, మన 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 శాలరీని బట్టి అన్నట్టు. ఓకే, ఇప్పుడు మీకు నేను మన ఇద్దరం ఒకటే యాంకర్ జాబ్ చేస్తాను, నేనేమో మేనేజర్ లెవెల్ జాబ్ చేస్తానా, మీరేమో ఎంట్రీ లెవెల్ జాబ్ చేస్తారు. నా పేరు మీద 4 చిట్లు వేయచ్చు అన్నట్టు, మీ పేరు మీద ఒకటే చిట్ వేస్తారు. అన్యాయం కదా సార్ అది? అంటే ఇక వాళ్ళు అట్లా కావాలని వాళ్ళు రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. సరే, అన్యాయం తర్వాత డిస్కస్ చేద్దాం మనం. ఓకే, కానీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే H1B నుంచి ఇండియా నుంచి పొదలుచుకున్నారో, లేదా అంటే యుఎస్ నుంచి పొదలుచుకున్నారో, వాళ్ళకు ఒకవేళ హై శాలరీ లేకపోతే లాటరీలో తగలడం చాలా కష్టం వాళ్ళకు. ఎందుకంటే ఇదివరకేమో ఈక్వల్ ఛాన్స్, స్వర్ణ గారికి రాహుల్ గారికి ఈక్వల్ ఛాన్స్ ఉండే. ఇప్పుడు ఎట్లా ఛాన్స్ ఉందంటే, రాహుల్కి 4 ఇంతలు ఎక్కువ, 4 ఇంతలు కాదు, ఇక్కడ లెవెల్ 4. నార్మల్గా లెవెల్ 4 అంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 4కు దాదాపుగా 40% డిఫరెన్స్ ఉంటుందండి. అంటే యావరేజ్గా 40% 50% శాలరీ డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ లెవెల్ 1లో కనుక $1,00,000 అయితే లెవెల్ 4కి వచ్చే మటుకు 1,50,000 శాలరీ ఉంటుంది అన్నట్టు అక్కడ. ఏది డాలర్ల శాలరీ ఉంటుంది అన్నట్టు అక్కడ. సో ఆ లెవెల్ శాలరీకి ఉన్న వాళ్ళకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ వేజెస్ లెవెల్స్ చెప్తున్నారు కదా, అవి ఎలా ఉంటాయి అంటారు? ఈ టిపికల్గా అవి సిటీని పట్టి ఉంటాయండి. ఇప్పుడు ఐటీ ప్రొఫెషన్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, లేబర్ డిపార్ట్మెంట్ ఒక సర్వే చేస్తుంది, ఇవన్నీ ఐటీలో ఎంతమంది పని చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఎట్లాగూ వాళ్ళు గవర్నమెంట్ మనం శాలరీస్ రిపోర్ట్ చేస్తారు అన్నట్టు అక్కడ యూఎస్లో. రిపోర్ట్ చేసినప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండనుకోండి, ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ ఉండనుకోండి, ఆ లెవెల్ పొజిషన్కి మొత్తం హైదరాబాద్లో ఎంత శాలరీస్ ఉన్నాయి వాళ్ళకు, దాన్ని బట్టి వాళ్ళు యావరేజ్ తీసుకొని ఒక లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని డిసైడ్ చేస్తారు అన్నట్టు. అంటే ఎంట్రీ లెవెల్లో ఎంత ఉన్నది, ఈ అన్నీ ఎంత ఉన్నదని వాళ్ళు లెవెల్ 4 డిసైడ్ చేసి, ప్రతి సిటీకి వాళ్ళకు ఒక క్రైటీరియా ఉంటుందండి. ఇప్పుడు అది ఆదిలాబాద్లో ఉందనుకోండి, అక్కడ శాలరీ లోవర్ ఉంటుంది ఇక్కడ కన్నా. ఓకే, అదే హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెట్రోపాలిటన్ సిటీలో శాలరీ హయ్యర్ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, ఈ హై శాలరీ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆటోమేటిక్గా అది అంటే మనం పెట్టుకోవచ్చా, లేకపోతే వాళ్ళు పెడతారా? వాళ్ళు మనం పెట్టనక్కర్లేదు. అందులో వీళ్ళు ఎంప్లాయర్ కనుక H1B ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఏ లెవెల్ శాలరీ ఇస్తున్నారు, ఆ లెవెల్ శాలరీ మాకు చెప్పండి. సో స్వర్ణ గారు ఉన్నారు, రాహుల్ గారు ఉన్నారు, సో రాహుల్ గారికి మేము లెవెల్ 4 శాలరీ ఇస్తామని చెప్పాలి వాళ్ళు. లెవెల్ 4 శాలరీ ఎంత, హైదరాబాద్లో యాంకర్కు లెవెల్ 4 శాలరీ ఎక్స్ అమౌంట్ ఉంది, ₹1,00,000 ఉందనుకోండి. లెవెల్ 1కు 70,000 ఉందనుకోండి, నాకు 4 చిట్లు వస్తే మీకు ఒకటే చిట్టు వస్తుంది అన్నట్టు. అట్లుంటుంది అన్నట్టు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు నాకు 4 సార్లు లాటరీ తెలిగే ఛాన్స్ ఉంటుంది, మీకు ఒకటేసారి లాటరీ తెలిగే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూసినట్లయితే ఎవరికైనా ఫ్రెషర్స్కి తక్కువ శాలరీనే ఉంటుంది. అవునండి, అది ఎనీ కంట్రీ. అవునండి, ఇప్పుడు అమెరికాలో కూడా డిఫరెంట్ స్టేట్స్ ని బట్టి ఇవన్నీ మారిపోతున్నాయి. అవును అవును, అది ఇబ్బందికరం. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక స్టేట్ కి వెళ్తున్నాను, డాలస్ కి వెళ్తున్నాను, అక్కడ ఒక శాలరీ అంటున్నారు, న్యూ జెర్సీకి వెళ్తున్నాను, అక్కడ ఒక శాలరీ అంటున్నారు. ఇదే టాలెంట్, ఇదే మనిషి, ఇదే వర్క్, బట్ అక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఫ్రెషర్స్ కి ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది. అవునండి, మరి వాళ్ళకి ఇబ్బంది కదా. వాళ్ళకి ఇబ్బంది ఉంటుందండి ఈసారి. మరి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ ఎలక్షన్ అయినప్పుడు ఏమన్నాడు, యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ మీద తీసుకున్నాడు. యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ మీద తీసుకున్నాడు కాబట్టి ఇది కూడా అందులో ఒక పావు, అతను మూవ్ చేసిన పావులో ఇది ఒకటి అన్నట్టు. ఇది ఆయన థింకింగ్ ప్రాసెస్ ఏమంటాడంటే, ఒకవేళ మేము హయ్యర్ శాలరీస్ కనుక మేము పెడితే మాకు ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు H1B జాబ్ ఇచ్చేది ఉన్నది, ఇక్కడ ఒక పర్టికులర్ డెలాయిట్ కంపెనీలో ఒక హై లెవెల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి అతన్ని H1 మీద పంపించేది ఉన్నది వాళ్ళకు.
అతనికి శాలరీ ఇస్తే అతనికి 200,000 శాలరీ వస్తారు, మీకు స్వర్ణ గారు మీకు $100,000 శాలరీ. అప్పుడు గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ వస్తుంది? 100,000 మీద ఓన్లీ $25,000 శాలరీ ట్యాక్సే గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. అదే 200,000 మీద 60,000 కలెక్ట్ చేసుకుంటుంది, 70,000 కలెక్ట్ చేసుకుంటుంది. తెలుసు కదా, శాలరీ పోతా అంటే లెవెల్ కూడా శాలరీ పెరుగుతూ ఉంటుంది కదా. అయితే వాళ్ళ థింకింగ్ వాళ్ళు ఏమంటారంటే ఈ ఎంట్రీ లెవెల్ వాళ్ళను వదిలిపెట్టేసి టాలెంటెడ్ పీపుల్ని మేము పట్టుకొచ్చి వాళ్ళ దగ్గర ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్ మాకు ఉంటుంది కాబట్టి మేము ఇటువంటి ప్రొవిజన్ చేస్తానని వాళ్ళు చెప్తారు. ఇది లాటరీ సిస్టంలో వచ్చింది కాబట్టి మాకు ఆ లాటరీలో ఎవరితోటైతే ఎక్కువ బెనిఫిట్ ఉంటుందో, ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు హై లెవెల్ డెలాయిట్ హై లెవెల్ శాలరీలో ఒక పర్సన్ తీసుకోపోవాలంటే, లేదా అంటే మన టీవీ ఛానల్ మిమ్మల్ని ఒక లో లెవెల్ శాలరీ తీసుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటో ఆ హై లెవెల్ డెలాయిట్ ఓన్కి వానికి H1B ఇస్తారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకు ఒకటేంటంటే వాడు మోర్ టాలెంటెడ్ కావచ్చు, కాకపోతే అది వేరే విషయం. వాళ్ళ లెక్క ప్రకారం పైసలు ఎక్కువ తీసుకున్నోడే టాలెంటెడ్ అని వాళ్ళు అంటారు. ఓకే, అది వాళ్ళ 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 దృష్టి. కానీ మీరు అది నోబెల్ ప్రైజ్ ఎప్పుడు కూడా పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళకి నోబెల్ ప్రైజ్ రాదు. యాక్షన్లో కూడా మీరు ఆస్కర్లో కూడా పైసలు ఎక్కువ తీసుకున్నవానికి ఎవరికి ఆస్కర్ అవార్డు రాదు. ఇవన్నీ కూడా ఈ టాలెంట్ అన్నది పైసలతో రాదు. అవన్నీ టాలెంట్ వేరే తీరుగా ఉంటుంది. పైసలు ఉన్నోడే పోయి క్రికెట్లో పెద్ద స్టార్ కాట్లాడు, ఎవడు కాట్లాడు, పైసలు లేనోడే అవుతుండు. సో అవన్నీ వాళ్ళు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తానంటే మాకు ఎంత ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, తర్వాత ఈ ఎంట్రీ లెవెల్ వాళ్ళని మేము బంద్ చేస్తాము, మంచిగా సీనియర్ అయ్యి మెచ్యూర్ అయ్యి టాప్ లెవెల్కి వచ్చిన వాళ్ళకే మేము తీసుకుంటాము, ఎందుకంటే మాకు ఆప్షన్ ఉంది, లాటరీ ఉంది కాబట్టి మేము టాప్ లెవెల్లో తీసుకుంటామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పటికిప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది, టాలెంట్ ఉండింది వాళ్ళకి. ఇప్పటికైతే వీళ్ళు అనుకున్న ఈ వేజ్ లెవెల్ 4 అయితే వాళ్ళు వెళ్ళలేరు, చాలా కష్టం, హైలీ అన్లైక్లీ అండి. అయితే వాళ్ళు ఏం చేయాలి, 3 ఏళ్ళు మన వాళ్ళందరికీ ఇంజనీర్లకు 1 ఇయర్ ఏమో ఓపీటీ పర్మిట్ ఉంటుంది, ఆ తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది అన్నట్టు. ఈ 3 ఏళ్లలో వాళ్ళు కష్టపడి లెవెల్ 4కి పోతేనే, హై లెవెల్కి పోతేనే వాళ్ళకి ఛాన్స్ మంచిగా ఉంటుంది. లేదా అంటే లేజీగా ఉండి సరలే వాడు 9 గంటలకు రమ్మన్నాడు, నేను 9:30కు పోతా, అక్కడ పోయిన తర్వాత 10:30కి కాఫీ తాగుతా, ఆ తర్వాత వాడు 5 గంటల కంటే 5 గంటలకు ట్రక్కున వెళ్ళిపోతా, అంతే 5 నిమిషాలు 1 నిమిషం మేము పెట్టను. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాని పని మర్చిపోతుంది. దాని మీద టాలెంట్ డెవలప్ చేయదలుచుకున్న వాళ్ళ బద్దకస్తులు అందరూ గోవింద రాకండి. వచ్చినా కూడా ఆడ మీకు క్యారియర్ మంచిగా ఉండదు. మీరు ఒకవేళ కష్టపడి ఆ ప్రొఫెషన్లో ఆ పర్టికులర్ దాంట్లో వాడు ఇచ్చిన పనిని మంచిగా చేసి ఇంకా కొద్దిగా చేసి ఆ 3 yearsలో మీరు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటే మీకు H1B ఛాన్స్ మంచిగా ఉంటుంది. సార్, ఇందులో మనం అంటే అమెరికా లాంటి పనులు చేస్తుంది కాబట్టి మన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మనం మన స్టూడెంట్స్ వైజ్గా మాట్లాడుకుంటే మనకి ఇబ్బందే, బాధాకరమే. కానీ బట్ ఆ కంట్రీల నుంచి సైడ్ నుంచి మాట్లాడదాం. నిజమే కదా సార్, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వేరే అవిగేషన్స్ పెట్టుకుని అమెరికా వచ్చేస్తే ఇదొక డ్రీమ్. అమెరికా వెళ్ళగానే రిలాక్స్ అయిపోతారు చాలా మంది, ఇంతకు మించి పని చేయక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకు అక్కడ కాల్స్ రావు, అంత కష్టపడక్కర్లేదు, పని చేసిన ప్రతి నిమిషానికి నీకు డబ్బులు ఇస్తారు వాళ్ళు. సో రిలాక్స్ అయిపోయి కాస్త ఓకే ఎంజాయ్ చేద్దాం కనీసం 1-2 years అనుకుంటారు. అంటే అనుకుంటారు, కరెక్టే. కానీ నేనేమంటా అంటే మనం ఈ దేశం నుంచి ఇమిగ్రెంట్స్కి అక్కడ పోయినప్పుడు ఆ మెంటాలిటీ ఎప్పుడు వదులుకోవద్దు. మనకి ఇక్కడ ఉంటే మనకు వచ్చే శాలరీ ఏంది, అక్కడ వాడిచ్చే శాలరీ ఎంత, వాడు మనకు 10 times శాలరీ ఇస్తాడు, ఇక్కడికి వచ్చిన శాలరీ కన్నా 10 times శాలరీ ఇస్తారు. లేదా సరే మనం వీడియో కమెంట్స్లో వాళ్ళు అంటారు, లేదంటే ఇక్కడ కూడా శాలరీ బాగా పెరిగినాయి అంటారు, నేను పెరిగినా నాకు కనబడతలేవు, కానీ సరే పెరిగినాయి అనుకుందాం. ఇక్కడ నుంచి అక్కడైతే 5 times అయితే మినిమం శాలరీ ఇస్తాను. కాబట్టి నేను ఇమిగ్రెంట్గా పోతే మాత్రం నేను పోయినప్పుడు కూడా నేను ఇప్పుడు పోతే కూడా నేను ఆ లెవెల్లో థింక్ చేస్తాను, అమ్మ వీడు 5 నుంచి 10 times శాలరీ ఇస్తాను, వాడిని కనీసం 3 to 4 times అని నేను పర్ఫామ్ చేయాలని అనుకుంటాను. చేయాలి ఆ టైప్లో డెవలప్ అయితే బెటర్ ఉంటుంది. కానీ లేజీ అయితే మాత్రం చాలా కష్టం అండి. ఓకే, అండ్ మరీ ముఖ్యంగా సార్ ఇక్కడ 2 అంటే సెపరేషన్స్లో మనం చూడాలి. ఒకటి చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మరొకటి అన్ని ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలే కాదు, అమెరికా వెళ్ళే వాళ్ళందరూ ఐటీ దాని మీదే వెళ్ళరు, డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. మరి వాళ్ళందరికీ ఇంత శాలరీ రాదు. ఇంకొక విషయం, అన్ని పెద్ద కంపెనీలు కూడా కాదు, చిన్న కంపెనీలు కూడా ఉంటాయి. ఒక్క నిమిషం ఆగుదామండి. మీరు ఏమన్నారంటే అందరికీ ఐటీలో వచ్చిన శాలరీస్ వేరే వాళ్ళకి రావు అని అంటారు, కరెక్టే, అది కరెక్టే. అయితే వీళ్ళు ఇప్పుడు లెవెల్ 4 శాలరీ అన్నది అందరికీ శాలరీస్ ఒకటే ఉండదు. ఐటీ వాళ్ళకు వేరే ఉంటుంది, లాయర్లకు వేరే ఉంటుంది, డాక్టర్లకు వేరే ఉంటుంది, సైంటిస్టులకు వేరే ఉంటుంది, ఆ తర్వాత ల్యాబ్లలో పనిచేసే వాళ్ళకు ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళకి వేరే ఉంటుంది. సైంటిస్టులకు పాపం వాళ్ళన్నీ డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నా కానీ అందరికన్నా లో శాలరీ వాళ్ళకి.
అయితే వాళ్ళను కూడా ఏంటంటే వాళ్ళ లెవెల్ హై 4 లెవెల్ ఉందనుకోండి. ఇప్పుడు నార్మల్గా ఐటీ సాలరీస్ ఎట్లుంటాయి, లెవెల్ 1 వాళ్ళకి $100,000 శాలరీ ఉంటుంది. అదే సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు పిహెచ్డి సైంటిస్ట్ చేసిన వాడికి ఎంత వస్తుంది, మనకు ఆడ 50,000 వస్తుంది. దరిద్రం చూడండి, అక్కడ మనకి 50,000 వస్తుంది. 50,000 వచ్చినప్పుడు ఒకవేళ కనుక వానికి 70,000 వస్తే ఐటీ ఓన్కి 150,000 వచ్చినా కానీ ఈ 70,000 బెటర్ తీసుకుంటారు. ఎందుకంటే వీరి లెవెల్ 4కి వెళ్ళిపోద్ది. అది లెవెల్ 4 పోవాలంటే దాదాపు 150,000, వీళ్ళు 70,000 పోగానే రీచ్ అవుతాడు లెవెల్ 4. అదే టీచర్లు ఉన్నారు అనుకోండి, వాళ్ళ శాలరీస్ డిఫరెన్స్ ఉంటాయి. వాళ్ళకు ఇట్లా 150,000 దాకా పోనక్కర్లేదు. వాళ్ళ లెవెల్లో వాళ్ళ సీనియర్ లెవెల్లో వాళ్ళ శాలరీస్ చూసుకుంటారు తప్పితే ఇట్లా అక్రాస్ ద బోర్డ్ కనెక్ట్ చేయరు అన్నట్టు. సో ఆ ప్రకారం అయితే చూడరు. ఇప్పుడు చిన్న కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు అందరూ ఎంతో కాకపోతే ఒక బ్రాంచ్ అమెరికాలో కూడా ఉంటుంది వాళ్ళ. అవునా కదా, మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఇంత శాలరీస్ ఇవ్వలేరు. ఇప్పుడు చిన్న చిన్న కంపెనీస్కు ఇది చాలా పెద్ద దెబ్బ. అయితే ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే ఈ రెగ్యులేషన్స్ పాస్ చేసే ముందే ఈ 10 కంపెనీలతోటి మీటింగ్లు పెట్టింది. మీటింగ్లు పెట్టి మరి వాళ్ళన్నీ దీనికి అగ్రి అయినరా మనకు తెలియదు. ఎందుకంటే ఇది నార్మల్గా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, మేము ఫ్యాంగ్ కంపెనీస్ అంటాం. ఇప్పుడు ఫ్యాంగ్ అంటే ఇప్పుడు మెటా అయిందనుకోండి, ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, టెస్లా, ఇటువంటి ఈ మేజర్ కంపెనీస్ అన్నీ కూడా ఈ అగ్రి అనేవి దీనికి. వాళ్ళకి అడ్వాంటేజ్. ఈ చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో స్టార్టప్ కంపెనీస్ అంటున్నట్టు, అంటే ఇప్పుడు మనం నవీడియా అంటున్నాం, మైక్రోసాఫ్ట్ అంటున్నాం, ఆ తర్వాత యాపిల్ అంటున్నాం, ఇవన్నీ ఒకప్పుడు చిన్నప్పుడు కంపెనీస్ కదా. ఇవన్నీ టెస్లా, ఇవన్నీ చిన్న కంపెనీసే పెద్ద కంపెనీస్ డెవలప్ అయినాయి. అయితే ఈ చిన్న కంపెనీస్ డెవలప్మెంట్ కావడానికి మాత్రం ఇది పెద్ద అవరోధం. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ నైట్ చేయడం కష్టమైంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంది, యాపిల్ ఓన్కైనా కానీ స్టార్టప్ ఓన్కైనా కానీ ఒకటే ఛాన్స్ ఉండే. ఇప్పుడు యాపిల్ ఓన్ శాలరీ ఎక్కువ పే చేస్తాడు కాబట్టి వానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, 4 చాలా ఛాన్స్ ఉంటుంది. స్టార్టప్ ఓన్కి ఛాన్స్ ఉండదు. ఇది స్టార్టప్ ఓన్లకు పెద్ద దెబ్బ, ఎంట్రీ లెవెల్ వాళ్ళకి పెద్ద దెబ్బ. ఓకే, ఇప్పుడు అంటే ఈ రకంగా మనం చూసుకుంటున్నాం. కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి, కొంతమంది డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు, త్రూ కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ త్రూ వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కన్సల్టింగ్ కంపెనీస్ ఘోరం అండి. ఎప్పుడైతే ఈ రెగ్యులేషన్స్ ఏవైతే పాస్ చేయడానికి కనుక దృష్టిలో పెట్టుకున్నారో ఇవేంటంటే పర్టికులర్లీ కన్సల్టింగ్ కంపెనీస్ హామ్ చేయడానికి చేసిన ప్రయత్నం చేసినారు. అది మంచిదంటారా లేకపోతే మంచిది కాదండి, మంచిది కాదు. ఎందుకంటే కన్సల్టింగ్ కంపెనీస్ ఇప్పుడు డెలాయిట్ ఇటువంటి కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళ దగ్గర ఏంటంటే టాలెంటెడ్ పూల్ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే ఒక పర్సన్ పోయి ఒక ఫెడలిటీ కంపెనీకి పనిచేస్తాడు. పనిచేస్తే ఏముంటుంది, అతను ఆ కంపెనీ ఒక టెక్నాలజీ, ఆ కంపెనీ యూజ్ చేసే ఒక టెక్నాలజీ అర్థమైంది. అదే ఇప్పుడు మెకెన్జీ కానివ్వండి, తర్వాత ఈ డెలాయిట్ కానివ్వండి, ఇటువంటి కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాడు ఏం చేస్తాడు, 6 నెలలు ఒక దగ్గర పెడతాడు, 6 నెలలు ఇంకో దగ్గర పెడతాడు, 6 నెలలు ఇంకో దగ్గర పెడతాడు. అప్పుడు ఏమైందంటే ఆ పర్సన్కు మొత్తం బ్రాడ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. అరే పెప్సీ దగ్గర పనిచేసిన అట్లుండే, AT&T దగ్గర పనిచేసిన, యాపిల్ దగ్గర పనిచేసిన, ఇక్కడ ఆ టెక్నాలజీస్ అన్నీ వీనికి గ్రాస్ప్ ఎక్కువ ఉంటుంది, నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది వీనికి. సో ఈ కన్సల్టింగ్ కంపెనీస్ని దెబ్బకొట్టడం అనేది మంచి ప్లాన్ కాదు. ఎందుకంటే ఈ కన్సల్టింగ్ కంపెనీస్ ఎప్పుడు కూడా బ్రాడర్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నట్టు. ఇప్పుడు మీరు ఒక కమెంటరేటర్ ఉన్నారనుకోండి, ఒకటే పార్టీ దగ్గర కూర్చున్నారు, మీరు మొత్తం తెలంగాణ మన TRSనే కూర్చున్నారు, మీరు కాంగ్రెస్ దగ్గర ఓరు, మీరు తెలుగుదేశం దగ్గర ఓరు, వైఎస్ఆర్ దగ్గర ఓరు, ఒకటే పార్టీ దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీ బుర్ర ఏమైతే పాడైపోద్ది. మీరు అన్ని దగ్గరలో పోయి అందరిని అర్థం చేసుకుంటే అన్ని ఎట్లా నడుస్తానేమన్నా అర్థమైద్ది అన్నట్టు. ఈ కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళకు మొత్తం అర్థమైద్ది. ఏది మిగతా అన్ని కంపెనీస్ ఒకటే కంపెనీకి పనిచేస్తే వానికి అదే టెక్నాలజీ అర్థమైంది, ఇంకోటి అర్థం కాదు వానికి. సో ఇటువంటి కన్సల్టింగ్ కంపెనీస్ అన్నది చాలా అవసరం. వాటిని దెబ్బ కొట్టడం అనేది మంచి ప్లాన్ కాదు. ఇప్పుడు క్లయింట్ ఒకవేళ లొకేషన్లో ఉన్నారే అనుకుందామండి, మరి అప్పుడు ఐటీ ఉద్యోగులపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అంటే క్లయింట్ అంటే ఇప్పుడు నార్మల్గా క్లయింట్ అనుకుందాం, కోకోకోలా క్లయింట్ అంటే డెలాయిట్ నుంచి పోయిండా, ఎక్కడి నుంచి పోయిండు ఎంప్లాయీ? క్లయింట్ కోకోకోలా పనిచేస్తుండ, మీరు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు ఒకవేళ కోకోకోలా పనిచేస్తే కోకోకోలా వాళ్ళ హయ్యర్ శాలరీ ప్రిఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకు. ఓకే, కానీ కన్సల్టింగ్ కంపెనీ దగ్గర నుంచి పోతే వాళ్ళు లెవెల్ హై శాలరీ ఇవ్వడానికి చాలా కష్టమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ అన్నది ఉన్నది కదండి, ప్రతి ఒక్క కంపెనీ టెక్నాలజీ వాడాలి. అందులో ఐటీ కంపెనీస్కు మార్జిన్ ఎక్కువ ఉంటుందండి. ఓకే, వాళ్ళకు మార్జిన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏ ప్రోడక్ట్ అమ్మినా కూడా వాళ్ళ ప్రోడక్ట్ 50% మార్జిన్. ఇప్పుడు ఐప్యాడ్ ఉంది, సెల్ ఫోన్ ఉంది మీ దగ్గర, సెల్ ఫోన్ కానీ వాళ్ళ మార్జిన్ 50% ఉంటుంది అందులో. అదే కోకోకోలా ఉంటుంది, వాడు
వాడు ఎన్ని కోకలు అమ్ముకుంటే ₹1 వస్తుంది, $1 వస్తుందండి వానికి. ఎన్ని కోకలు అమ్ముకోవాలి వానికి $1 రావాలంటే? మన వీడు యాప్లోడు ఒక ఐఫోన్ అమ్మితే $500 వస్తుంది. వాడికి ఎన్ని కోకలు అమ్ముకోవాలి వానికి $500 రావాలంటే? సో అటువంటి కంపెనీస్, నాన్ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ కనుక ఐటీ వాళ్ళని హైర్ చేయాలంటే మాత్రం చాలా కష్టమైంది. ఇప్పుడు ఒక కన్సల్టింగ్ కంపెనీస్కి దెబ్బ కాదు, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఐటీ కాని కంపెనీస్ కూడా పెద్ద దెబ్బే. ఎందుకంటే వాళ్ళు హై సాలరీస్ పే చేయలేరు. జీఈ లాంటి కంపెనీ, జిఎం జనరల్ మోటార్స్ లాంటి కంపెనీ, ఫోర్డ్ లాంటి కంపెనీ, పెప్సీ లాంటి కంపెనీ, కోకోకోలా లాంటి కంపెనీ, బర్గర్ కింగ్ లాంటి కంపెనీ, మెక్డొనాల్డ్స్ లాంటి కంపెనీ, కేఎఫ్సీ లాంటి కంపెనీస్ అన్ని కూడా టెక్నాలజీ అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రొడక్ట్ వైజ్ ఈ ఇబ్బందులు ఏంటి అనేది ప్లస్ ఆర్ మైనస్ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు ఐటీ అనేది చాలా రేర్. ఓకే, మనం వాడే పెన్ దగ్గర నుంచి పట్టుకుంటే ఇవి ఎక్కువ ఉంటాయి. పెన్ ఉంటుంది, బుక్ ఉంటుంది, వాటర్ బాటిల్ ఉంటుంది, ఇవి పేపర్ ఉంటుంది. సో ఇవి ఎక్కువ నంబర్ ఆఫ్ సేల్ అయితేనే ఆ ఇబ్బంది నుంచి గట్టెక్కుతాం. మరి వాళ్ళకేం ఎగ్జామ్షన్స్ లేవా? లేవు, వాళ్ళకి లేవు. ఎందుకంటే ఇప్పుడు పెన్ను పేపర్ అమ్మాలన్నా కూడా వాళ్ళకి టెక్నాలజీ కావాలి. మీరు అనొచ్చు, ఈ పెన్ అమ్మటానికి మనకి టెక్నాలజీ ఎందుకండి, వాడు పెన్ చేసేది కదా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మదంటే అమ్మో చాలా టెక్నాలజీ కావాలి. ఎందుకంటే ఈ పెన్ను ఎక్కడ అమ్ముతాడు వాడు? అమెజాన్లో అమ్ముతాడు. మనం ఇగో వాటర్ బాటిల్ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకుంటానో మనం? స్విగ్గీ నుంచి ఆర్డర్ చేస్తానో, లేదంటే ఇక్కడ నుంచి ఆర్డర్ చేస్తానో, అమెజాన్ నుంచి ఆర్డర్ చేస్తానో. ఇవన్నీ టెక్నాలజీ కావాలి వాళ్ళకు కూడా. ఈ ఐటీ కంపెనీస్ ప్రొవైడ్ చేయగలిగితే కానీ ఈ నార్మల్ కంపెనీస్ వీళ్ళని హైర్ చేయాలంటే ఇప్పుడు చాలా కష్టమైందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పని చేయడానికి నేనే వచ్చాను అనుకోండి, మీరు ఒక శాలరీ పెట్టుకుంటారు, స్వర్ణ వస్తే ఇంత ఇవ్వాలని. నా ఎక్స్పీరియన్స్ దృష్ట్యానో లేకపోతే నేను ఇంతకు ముందు వర్క్ చేసినప్పుడు ఆర్ ఎల్స్ ఫ్రెష్ అయినా సరే నాకు ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తాను నేను. ఎందుకంటే నేను చదువుకునే యూనివర్సిటీ, నాకున్న నాలెడ్జ్ బట్టి నా శాలరీ ఫ్రెష్ అయినప్పటికీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. అప్పుడు మీరు ఇచ్చేది నాది కాస్త నెగోషియేట్ అవ్వాలి. నాకు యుఎస్లోకి వెళ్ళాలి అని అంటే ఎలా ఉండాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు డాక్టరేట్ డిగ్రీ ఉండొచ్చు, మీకు నోబెల్ ప్రైజ్ అవార్డు ఉండొచ్చు, మీకు ఆస్కర్ కూడా ఉండొచ్చు. నాకు కావాల్సింది ఇక్కడ టేబుల్ క్లీన్ చేయడానికేనండి. నేను శాలరీ ఇచ్చేసి టేబుల్ క్లీన్ చేయడానికి ఇస్తా. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఐటీకి కానివ్వండి ఏదని కూడా అండి, శాలరీ అన్నది కంపెనీ ఓడు ఆ పొజిషన్కి డిసైడ్ చేస్తాడు. మీ క్వాలిఫికేషన్స్ బట్టి ఎవ్వరు కూడా డిసైడ్ చేయరు. మీ క్వాలిఫికేషన్స్ మీట్ అవుతాయా లేదా అన్నదే కంపెనీ కూడా చూసుకుంటాడు. అంతే తప్పితే మీరు మీట్ కాకపోతే మిమ్మల్ని తీసుకోరు ఏ కంపెనీ కూడా. మీట్ అయిన తర్వాత అప్పుడు కొద్దిగా శాలరీని నెగోషియేట్ చేస్తారు. తర్వాత ఒకవేళ పొజిషన్ కావాల్సింది 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే మీకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు అనవసరం, నాకు కావాల్సిన 2 ఏళ్ళే కదా. నేను ఇచ్చేది 2 ఏళ్ళ శాలరీ, పని చేయలేకుంటలేదు. కాకపోతే ఒకవేళ మీరు ఎక్కువ టాలెంట్ చూపెడితే అమ్మో ఏమో బాగా పనిచేసి బెటర్ ఉంటుందేమో చెప్పలేమని చెప్పి 5-10 పైసల మధ్యలో నెగోషియేషన్ నడుస్తుంది తప్పితే మీకున్న 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి నేను శాలరీ ఇవ్వను. నాకు ఈ పొజిషన్ కావాల్సింది 2 ఏళ్ళ ఎక్స్పీరియన్సే. మీకు 20 ఏళ్ళు ఉంటే నాకేం సంబంధం? నాకు అవసరం లేదు. ఇప్పుడు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇతర వీసా మార్గాలు ఏంటి? కొత్తవి వస్తాయా, ఆలస్యం అవుతాయా? రకరకాల డౌట్స్ అండి మాకు. ఈ యొక్క H1 మీదనే రిస్ట్రిక్షన్ కాదండి, F1 మీద రిస్ట్రిక్షన్ ఉన్నాయి, O1 మీద రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి, మిగతా అన్ని వీసాల మీద కూడా రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి యూఎస్కి పోవడానికి. ఓవరాల్గా ప్రపంచంలో యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ అన్నది ఒకటి వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో మైగ్రేట్ అయ్యే పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రతి 100 మందిలో 20 మంది ఇండియన్స్ ఉన్నారు. ఇప్పుడు మన ఇండియన్స్ రాతనే ఎవ్వరు కూడా ఇమిగ్రెంట్స్ ఎవరైనా సెకండ్ పొజిషన్లో, మనమే ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్ వేరే చాలా దూరం ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరు 6%, 7%, మనం 20% ప్రపంచంలో ఉన్నామండి. ఈ యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ అన్నది ఓవరాల్గా మనకి ఇండియాకు చాలా నెగిటివ్ ఎఫెక్ట్. ఇంకోటి ఫారెన్ రెమిటెన్సెస్ అంటారు. అంటే మన వాళ్ళు బయట పోయినప్పుడు అక్కడి నుంచి రెమిటెన్స్ చేసే వాళ్ళ అమౌంట్ మన దగ్గర $125 బిలియన్ ఎవ్రీ ఇయర్. హ్యూమంగస్ అమౌంట్ అది, అంత అమౌంట్. ఇంకోటి మొన్న ఈ మధ్యలో ఒక కౌన్సిలర్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మన దగ్గర 3 కోట్ల మంది భారతీయులు మన వాళ్ళు బయట దేశంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు మనకు పంపిస్తూ ఉన్నారు. సో ఈ యాంటీ ఇమిగ్రేషన్ అన్నది మనకు ఓవరాల్గా ఇండియాకి ఎఫెక్ట్ అయినంత ఎవరికి కూడా ఎఫెక్ట్ కావట్లేదు. మన హైదరాబాద్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి సార్? పేరెంట్స్ ఏం ఆలోచించాలి? ఇప్పుడు కూడా యుఎస్ మంచిదేనండి, ఎందుకంటే యుఎస్కి మాస్టర్స్ ఇంత జరిగినా కూడా మంచిదేనండి. ఎందుకంటే మీకు స్టిల్ 3 ఏళ్ళు వర్క్ పర్మిట్ ఉంది. ఓకే, మీకు H1B వచ్చినా రాకపోయినా 3 ఏళ్ళు వర్క్ పర్మిట్ ఉంది.
3 ఏళ్ళు వర్క్ పర్మిట్ ఉంది కాబట్టి మీరు కనుక కష్టపడి పని చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ, అంటే అందరూ అని చెప్పలేము, 80% ఆఫ్ ద మంది ఆ 3 ఏళ్ళు కనుక జాబ్ వచ్చేసి ఈజీగా లోన్స్ అనేది తీరిపోయి ఇంక ఎక్స్ట్రా పైసలు పట్టుకొని వస్తారు వాడు. అలా అయితే ఇబ్బంది లేదు. బట్ మీరు చెప్తున్నది వరకు నాకు అర్థమైంది ఏంటంటే, మనం అమెరికా సైడ్ నుండి ఆలోచిస్తే కాన్సన్ట్రేటెడ్గా వెళ్ళాలి, వర్క్ హార్డ్, ఓకే, అక్కడ గంటకి జరిగిపోయే పరిణామాల పైన కాస్త అవగాహన కలిగి ఉండాలి, అండ్ రెగ్యులర్ గా కెరీర్ గైడ్ చూడాలి, ఎందుకంటే ప్రతి దాన్ని మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి చూడాలి. అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా ఓన్లీ స్టూడెంట్స్ ఇద్దరు చూడాలి, ఎందుకంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మనం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుగులో ఇస్తున్నాం. ఇప్పుడు మనం వేరే సైట్స్కి వెళ్ళి చూసారనుకోండి ఇంగ్లీష్ లో ఉంటుంది, చాలా మంది పేరెంట్స్ కి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. బట్ ఇక్కడ క్లియర్ గా మనం అంతా తెలుగులోనే చెప్తున్నాం కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలలోనూ మీరు అమెరికా వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ కావచ్చు, ఒకవేళ అమెరికాలో తమ పిల్లలు ఉన్నట్లయితే తల్లిదండ్రులు పడే ఇబ్బందులు, ఈ టెన్షన్స్ గురించి ఫస్ట్ వాటిని పక్కన పెట్టి మీరు ఎవ్రీడే కెరీర్ గైడ్ ఫాలో అవునట్లయితే మీకు మంచి టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. అండ్ మీరు జూమ్ కాల్లో కూడా వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ ఉంటారు. అవునండి, నేను ఈ ఏడాది 10,000 మందికి ఫ్రీ కన్సల్టేషన్ ఇచ్చినండి. 10,000 మందికి ఆన్సర్ చేసిన ఈ ఏడాది. ప్రతి ఏడాది కూడా నేను 10,000 మంది, ఇప్పుడు ఈ ఏడాది మనకి ఇంకొక 2 నెలలు ఉంది, 2-3 నెలలు ఉంది. ప్రతి ఏడాది నేను ఒక 10,000 మందికి ఫ్రీ అడ్వైజ్ ఇస్తాను. నేను అది ఎవరు కూడా కావాలనుకుంటే RN లా గ్రూప్ పోయి ఆడ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ ఉంటుందండి, ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్. అక్కడ పోయి ప్రతిరోజు 13 ఏళ్ళ నుంచి ప్రతిరోజు కూడా నేను ఒకవేళ అప్పుడు ఎప్పుడైనా లీవ్ యాబ్సెన్స్ ఉంటే తప్పితే ప్రతిరోజు కూడా నేను వారానికి 5 రోజులు నేను అవైలబుల్ ఉంటా. అక్కడ ఆ జూమ్ కాల్ ఎవరు కూడా జాయిన్ కావచ్చు. ఆ సైట్ లోకి వెళ్ళి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఫ్రీగా మాట్లాడొచ్చు. సార్ మీకు తెలుగులో కూడా మాట్లాడొచ్చు. తెలుగులో మాట్లాడొచ్చు. ఒకవేళ నేను లేకుంటే వేరే మా పార్ట్నర్ ఉంటే మాత్రం తెలుగు రాదు. ఓకే, కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఒకసారి అంటే సార్ వీక్లీ 5 days అవైలబుల్ గా ఉంటున్నారు కాబట్టి మరి అంతే టెన్షన్. ఎప్పుడైనా లీవ్ తీసుకున్నప్పుడు 1 day అటు ఇటు అయినా సెకండ్ డే అయితే అవైలబుల్ వచ్చేస్తారు. సో టెన్షన్ లేదు. సో ఎవ్రీడే మీరు కెరీర్ గైడ్ ఫాలో అయినట్లయితే టెన్షన్ లేకుండా సో వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిటీ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. ట్రంప్ గారు తీసుకునే డెసిషన్స్ ఏంటో తెలియదు కానీ మీరు చక్కటి క్లారిఫికేషన్స్ ఇస్తున్నారు. ఏం చేయాలి, ఎలా జాగ్రత్త పడాలి, ఏం చేయకూడదో కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి.